దేవుని ప్రసన్నతను అనుభవించే కుటుంబాలు దీవించబడడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ప్రసన్నతను అనుభవించే దేశాలు అగ్రస్థానంలో నిలుచున్నాయి. యేసు ప్రభు ప్రసన్నతను అనుభవించే రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. యేసు ప్రభు ప్రసన్నతను అనుభవించే దేవుని బిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారు. దేవునికి స్థలం ఇవ్వరు, దేవుని పరిచర్యకు చోటు ఉండదు. దేవుని సేవకునికి ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టే కుటుంబాలు లేవు. పరిచర్య కొరకు అండగా నిలబడే కుటుంబాలు కనబడడం లేదు. ఎంతసేపటికి నేను, నా డబ్బు, నా సంపద, నా ఉద్యోగం. ఎవరు పిలుస్తున్నారండి యేసయ్యని ఇంటికి? ప్రజలకు దేవునికి మధ్య వారధి సేవకులు. సేవకులంటికి పిలిచి భోజనం పెట్టి ఎన్ని రోజులైంది? దేవుణ్ణి నమ్ముకున్నారా మీరు? మందిరానికి వెళ్తున్నారా? ఎంతమంది సేవకులను గౌరవిస్తున్నారు. రోజు సేవకుడు నీ ఇంటికి వస్తే సేవకుడు ఒక్కడే రాడు. సేవకుడితో యూదా గోత్రపు సింహం వస్తాడు ఇంటికి.